లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదని చెబుతారు. ఎల్లప్పుడూ ఆర్థిక సంక్షోభానికి గురవుతున్న వ్యక్తులు చాలామందే ఉన్నారు. వారు జీవితంలో డబ్బు విషయంలో ఎప్పుడూ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే లక్ష్మీదేవిని పూజించడం ద్వారా ప్రజల ఆర్థిక సమస్యలు తీరుతాయి. భారతదేశంలో లక్ష్మీదేవిని సంబంధించిన అనేక పురాతన ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. 800 ఏళ్ల నాటి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయానికి ఉన్న చరిత్ర ఏమిటి? ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. ఈ అరుదైన లక్ష్మీదేవి ఆలయాన్ని లక్ష్మీదేవి ఆలయం అని పిలుస్తారు. ఇందులో లక్ష్మి అనే పదం లక్ష్మీదేవి పేరు నుండి ఉద్భవించింది. ఈ ఆలయం ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలో ఉన్న కొండను లక్ష్మీధామ్ పర్వతం, వరాహ పర్వతం, ఇగ్బిరా పర్వతం అని కూడా అంటారు. ఈ ఆలయం రాజు రత్నాదేవ్ 3 పాలనలో నిర్మించారు. దీనిని 1179లో మంత్రి గంగాధర్ నిర్మించారు. ఈ విషయంలో ఈ ఆలయం నిర్మించి 845 సంవత్సరాలు అవుతుంది. ఈ ఆలయానికి చేరుకోవాలంటే దాదాపు 300 మెట్లు ఎక్కాలి. 800 సంవత్సరాలకు పైగా పురాతనమైన ఈ ఆలయంలో ప్రజల ఆర్థిక సమస్యలు తీరుతాయని చెబుతారు. ఈ లక్ష్మీమా ఆలయం చాలా పురాతనమైంది మాత్రమే కాకుండా ప్రసిద్ధి చెందిన ఆలయం కూడా. ఈ ఆలయానికి సంబంధించి ఒక కథ ఏమిటంటే 1178లో రాజు రత్నాదేవ్ 3 సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు అక్కడ కరువు, అంటువ్యాధి, పేదరికం వ్యాపించాయి. క్రమేణా ఖజానా నుండి డబ్బు మొత్తం ఖాళీ అయింది. ఈ సమయంలో రాజు దగ్గరి మంత్రి లక్ష్మీదేవి ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం కట్టిన వెంటనే ఆ ప్రదేశంలో సంపద తిరిగి వచ్చింది. డబ్బు కొరత క్రమంగా తొలగిపోయిందని పురాణాలు చెబుతున్నాయి. హిందూ మతం విశ్వాసాలలో శుక్రవారం లక్ష్మీదేవి రోజుగా పరిగణిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం శుభప్రదమని, ఇలా చేయడం వల్ల ధనలాభం కలుగుతుందని చెబుతారు. శుక్రవారం రోజు ఉదయాన్నే లేచి ముందుగా ఇంటిని శుభ్రం చేసి తలస్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవిని పూజించి శంఖం, గులాబీ పువ్వు, తామర పువ్వులను ఆమెకు సమర్పించాలి. అలాగే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు పంచదార, మిఠాయి, ఖీర్ను నైవేద్యంగా ప్రసాదించాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి కరుణిస్తుందని చెబుతున్నారు.